కొంతమంది మర్చిపోతున్నారు. ఈ చేతులు రెండు ఇలా చాపంచండి, యేసుప్రభువర్లాగా చెప్పండి. అలా తిరగండి, నువ్వు కూడా అలా తిరిగి ఉన్నాను. ఒక 2 నిమిషాలు చేతులు నొప్పి వస్తే చెప్పండి. వాక్య పరిచయలోనికి వెళ్దాం. ఇప్పుడు నేను మీకు చెప్పే అంశం ఏంటంటే, సహోదరులు పాలరాజు గారిని అడిగినట్లుగా వాళ్ళకి పనిష్మెంట్ కాదు కానీ మీకు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్. చేతులు నొప్పి వస్తే ఖచ్చితంగా చెప్పండి. నేనన్నా యేసు ప్రభు వారి యొక్క త్యాగం గురించి చెప్పమని చెప్పారు. లేవియకాండము 16వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చదువుదాం. లేవియకాండము స్ట్రైట్గా లూజ్గా కాదు, లేవియకాండం 16వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. లేవియకాండము 16వ అధ్యాయము. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావాలని. ఆగండి, ఇక్కడ ఆగుదాం. మీలో ఎవరికైనా ఎప్పుడైనా విన్నారా లేదా చూసారా అజాజేల్? విన్నారా ఎప్పుడైనా? అజాజేల్ చూసారా, విన్నారా? సంతోషం. ఇప్పుడు చదువుదాం, 6వ వచనం నుంచి చదువుదామండి. లేదనంటే చదవండి, 6 నుంచి చదువుతూ ఉండండి. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడిని అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట 1 చీటిని, విడిచిపెట్టే మేక పేరట 1 చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. చాలు, కూర్చొని. నన్ను నొప్పి వస్తుంది కదా, చేతులు దించేశాడు. ఎంతసేపు అయింది? 1 నిమిషం కూడా అవ్వలేదు ఇక్కడ. ఏమంటే మీరు కూడా ట్రై చేయండి. ఈ 2 చేతులు చాపి ఒక 2-3 నిమిషాలు, మీ చేతనైతే ఒక 5 నిమిషాలు ట్రై చేయండి. ఎవరు ట్రై చేయలేరు. ఈరోజు యేసు ప్రభువు యొక్క సిలువలో ఏమంటే ఆయన శ్రమ, ఆయన తీసుకెళ్తున్నప్పుడు కొడుతుంది, తిడుతుంది, అవమానపరిచింది. ఎన్ని గంటల సమయం? నేను నెక్స్ట్ టైం నాకు చెప్పాలి, నెక్స్ట్ టైం బైబిల్ క్లాసులో. అది 6 గంటల, 9 గంటల, 7 గంటల, 9 గంటల? నెక్స్ట్ టైం అడిగితేనే ఇంకా చెప్పండి ప్రతి ఒక్కరు, చాలా సంతోషం. అన్ని గంటలు తర్వాత సిలువ మీదకి వెళ్ళిన తర్వాత అన్ని నిమిషాలు, అన్ని గంటలు ఆయన చేతులు చాపి అలా ఉన్నారని అంటే దాన్ని మళ్ళీ ఏంతో పెట్టారు? మామూలుగా చేతులు పెట్టడానికే మీకు ఇబ్బంది అయిపోతుంది. మేకులతో పట్టుకున్నారు, మేకులతో కొట్టారు. సహోదరి సహోదరులారా, ఆయన త్యాగంలో ఏముందనంటే ఇక్కడ చూడండి, పాత నిబంధనలు మరలా 2 పాత నిబంధనలోకి వెళ్ళిపోతారు. 2 మేకపిల్లలు ఉన్నాయట. ఒక మేకపిల్లని ఏం చేయమంటున్నాడు? అహరోన్ ఏమంటే 2 చీటీలు వేస్తారట. చీటీలు వేసి 1 పిల్లని ఏం చేస్తున్నారట? 8వ వచనం. అప్పుడు అహరోను యెహోవా పేరట 1 చీటిని, విడిచిపెట్టే మేక పేరట 1 చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లు. ఎందుకు చీటీలు వేయడం అని అంటే, 1 మేకపిల్లని ఏం చేస్తున్నారని అంటే ఇజ్రాయేలు యొక్క పాప పరిహారార్థ నిమిత్తము చంపేస్తారు. ఆ రక్తాన్ని అక్కడ ప్రత్యక్ష గుడారంలో, అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షిస్తారు. 2వ మేకని ఏం చేస్తారంటే విడిచిపెడుతున్నారు. దాని మీద అహరోను చేతుల నుంచి అరణ్యంలోకి విడిచిపెడతారు. అక్కడ విడువబడిన మేక, ఏ మేక మీద విడిచిపెట్టుట అన్న దగ్గర నెంబర్ ఉందా? 10వ వచనం కింద ఏముంది చూడండి. అజాజేల్ అంటే విడువబడిన లేదా విడుదల. ఇప్పుడు ఈ మేక ఎందుకు, ఆ మేక ఎందుకు? 1 మేక ఏమో పాప పరిహారార్థ బలం, 2వ మేక ఎందుకంటే ఒకసారి చూద్దాం, చదవండి. ఇంకా కింద వచనాలు చదివితే 11వ వచనం, క్షమించండి, 9వ వచనం. ఏ మేక మీద యెహోవా చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకువచ్చి పాప పరిహారార్థ బలిగా. చూడండి, చంపబడే మేక దేనికోసం అంటే పాప పరిహారార్థ బలి. చదవండి. ఏ మేక మీద విడిచిపెట్టుటనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము. చూడండి, 2 మేకలు కనిపిస్తున్నాయి. 2 మేకలు కూడా ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకి. ఒకటి చంపబడుతుంది, ఒకటి విడుదల చేయబడుతుంది. ఈ చంపబడినటువంటి మేక యొక్క రక్తము దేనికనంటే పాప పరిహారార్థము. దానికోసం ఇశ్రాయేలీయుల యొక్క పాపం పోవాలనంటే 1 మేక బలైపోవాలి. 2వది విడువబడుతుంది. ఈ 2వ దాని వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఏం జరుగుతుందంటే ప్రాయశ్చిత్తము. ఏమంటే పాప పరిహారార్థము, ప్రాయశ్చిత్తము, రెండిటికి తేడా ఏంటి? పాప పరిహారార్థం అంటే పాపాలే పరిహారం చేస్తుంది, పాపానికి బదులుగా. ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏంటంటే, కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు రిపెంట్ కాదు, ఏదో అంటారు, ఒక వాడు మర్చిపోయాను. ప్రాయశ్చిత్తం అంటే సమాధాన పడడం. ఏంటండి?
దేవునితో మనకున్నటువంటి విరోధం వలన దూరం అయిపోయాం. సమాధాన పడడం. ఒకటేమో పాపాన్ని పరిహరిస్తుంది, ఇంకొకటేమో సమాధానపరుస్తుంది ప్రాయశ్చిత్తము. ఎవరు అనంటే ఈ మేకపిల్లకి సాదృశ్యం ఎవరంటే యేసుక్రీస్తు అండి. అజాజీయులకి కూడా సాదృశ్యం ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన ద్వారా ప్రాయశ్చిత్తం జరిగింది. దేవునికిని మనకిని ఏం జరిగిందండి? సమాధానం జరిగింది. మొదటి మేకపిల్ల ద్వారా ఏమొచ్చిందని అంటే పాప పరిహారార్థ బలి. వాళ్ళ పాపానికి బలిస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు, బలిస్తున్నారు, పాపం చేస్తున్నారు. కానీ యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒక్కసారే బలి. అప్పుడు ఏం చేసేవారు అంటే ఒక వ్యభిచారం చేయడం, ఒక పౌరాన్ని ఇవ్వడం, ఒక వ్యభిచారం చేయడం, ఒక దొంగతనం చేయడం, ఎవరిని తిట్టడం, కొట్టడం, ఇంకొక బలి ఇవ్వడం, ప్రతి జంతువుని బలిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రపంచానికి ఏంటంటే ఒక్కసారే బలి అప్పగింపబడి. హెబ్రీయులకు రాసిన పత్రిక సహోదరి సోదరు, ఏంటి యేసు ప్రభువు చేసినటువంటి ఈ త్యాగము అని అంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 18-19 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 18-19 వచనాలు. వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. 19 కూడా, వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిను. పిలాతు దగ్గర యేసు ప్రభువు నిలబడ్డారు, పక్కన ఇంకొకటి ఎవడు నిలబడ్డాడండి? బందిపోటు దొంగ బరబ్బా నిలబడ్డాడు. ఇక్కడ యేసు ప్రభువుని ఏమన్నాడు? సన్ ఆఫ్ గాడ్ అని అంటారు. బరబ్బా అంటే అర్థం ఏంటి? మీకు అర్థం అవ్వాలని అంటే తీయొద్దులే కానీ మత్తయి సువార్త 16:17-18 వచనాల్లో ఓ సీమోను బర్ యోనా, అపొస్తలులను బర్ యేసు. ఏంటి బర్ అంటే అర్థం ఏంటి ఉర్దూలో అని అంటే సన్ ఆఫ్. బర్ యోనా అంటే సన్ ఆఫ్ యోనా. సీమోను పేతురు గారు నాన్నగారి పేరు యోనా, ఇంకో పేరు కూడా ఉంది, ఆయన పేరు యోహాన్. ఇక్కడ బర్ అబ్బా అంటే దేవుడు తండ్రి. బర్ అబ్బా అంటే సన్ ఆఫ్ ఫాదర్, సన్ ఆఫ్ గాడ్. ఇక్కడ యేసుక్రీస్తు సన్ ఆఫ్ గాడే, ఇక్కడ వీడు కూడా సన్ ఆఫ్ గాడే. దేవుడు అందరినీ తన కుమారులుగా చూడాలనుకుంటున్నాడు. కానీ వీడేమైపోయాడంటే గజ్జి దొంగ అయిపోయాడట, అల్లరి మొక్క హత్యలు చేశాడట. కానీ జనులు ఎవరిని కోరుకుంటున్నారండి? ఎవరిని కోరుకుంటున్నారు? బరబ్బాని విడుదల చేయండి, బందిపోటు దొంగని విడుదల చేయండి, హత్య చేసిన వాడిని విడుదల చేయండి. మన గుంటూరులో ప్రసంగం చెప్పినప్పుడు మార్క్స్ వార్త 5వ అధ్యాయం తీయదులే కానీ పందులు కావాలా మీకు యేసుక్రీస్తు కావాలంటే వాళ్ళందరూ ఏం కోరుకున్నారు? పందులే కావాలా, మా ఊరు వదిలి వెళ్ళిపోరా బాబు నీకు నమస్కారం అన్నారు. ఈరోజు జీవాధిపతిని కోరుకుంటున్నామా? దేని కోరుకుంటున్నాము చూడండి. ఈరోజు బరబ్బాని కోరుకున్నారు ప్రజలు. ఇక్కడ త్యాగం చేయబడింది. బరబ్బా విడుదల చేయబడ్డాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నేను వద్దు అని అనుకున్నాడు అనుకోండి, ఆయన బరబ్బా విడుదలవుతాడా? అంటే త్యాగం అంటే ఏంటి? మన కొరకు బలైపోవడం. మన కొరకు బలైపోవడాన్ని త్యాగం అని అంటున్నాం. సహోదరి సహోదరులారా, మన కోసం ఏమన్నా త్యాగం చేస్తారు. మన స్నేహితులు ఏం చేస్తారు? వాటర్ తెస్తారు, డబ్బులు ఇస్తారా? ఇస్తారు, కానీ 10 రోజుల తర్వాత మళ్ళీ గొడవే. మన కోసం ఎవరో తన జీవితాన్ని పణంగా పెట్టరు, త్యాగం చేయరు. సహోదరి సహోదరులారా, ఇక్కడ చూడండి, బరబ్బాని విడుదల చేయడానికి యేసు ప్రభువు ఏమన్నా మాట్లాడారండి? అసలు అన్నేంటి రాడు దుర్మార్గుడు రా అన్నాడా? ఇప్పుడు బరబ్బాకి సాదృశ్యం ఎవరో. ఎందుకు బరబ్బాని సడన్గా దేవుడు తీసుకురొచ్చాడు అని అంటే మీరు చూడండి, కొన్ని పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు సడన్గా కొన్ని క్యారెక్టర్స్ తీసుకొస్తాడు. ఎందుకంటే దాని నుంచి మనకి ఏదో ఉపమానం నేర్పిస్తూ ఉన్నాడు. అక్కడ అబ్రహాము గారు తన కుమారుణ్ణి కొండ మీద బలి ఇర్పించినప్పుడు సడన్గా మేకపిల్ల వచ్చింది, గొర్రె పిల్ల వచ్చింది. ఏంటి అని అంటే అది హెబ్రీ పత్రికలు 11వ అధ్యాయంలో క్లారిటీ ఇస్తున్నాడు. ఉపమాన రూపముగా పొందెను అంటే ఆ గొర్రె పిల్ల ఎవరికి బదులుగా? ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్ల బలి అయింది. ఈ రోజున మనకి బదులుగా యేసుక్రీస్తు బలి అవుతున్నాడు. అక్కడ అబ్రహాముకు బదులుగా పోలికగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారులైనటువంటి మనల్ని బలిచ్చే బదులుగా ఒక గొర్రె పిల్ల, నిష్కలంకమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. ఆ గొర్రె పిల్ల ఎవరంటే యోహాను గారు చెప్తున్నారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల. ఏంటి త్యాగం? అసలు త్యాగం చేయాలంటే మనిషికి ఏముండాలి చెప్పండి? ఏముండాలి? క్లూ ఇస్తున్నాను. బ్రెయినా? ప్రేమ ఉండాలి. ఇంకా ఓకే, ప్రేమ. ఇంకా ఇందాక పాప చెప్పింది ఫలములో అవన్నీ ఉంటాయి. ఫలములు కాదు కానీ ఆత్మఫలములో అవన్నీ ఉంటాయి. ఇంకా ఏమేమి ఉండాలంటే మీరు తీయొద్దులే కానీ మీరు చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఏముంటుంది? ప్రేమ, దీర్ఘకాలము, అది భరించాలి అని అంటే సహనం ఉండాలి. ఎప్పటి వరకు సహనం?
మనలో ఉన్నటువంటి మైనస్లు. అవునా? అంత బాగానే ఉంటాం కానీ ఎప్పుడు కోల్పోతాం మనుషుల్ని మనం? ఎప్పుడనంటే శాంతం లేనప్పుడు, సహనం లేనప్పుడు. యేసుప్రభుని తిడుతున్నారట, కొడుతున్నారట. ఏం చేస్తున్నారు చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము, యెషయా గ్రంథం 50వ అధ్యాయము. ఆయన చేసినటువంటి త్యాగం చూడండి. ఎవరి కోసం చేయాలి? మనం అన్నాం అనుకోండి, నేనెందుకు చేయాలి, నాకు అవసరం లేదని అంటాం. కానీ యేసుప్రభు చూడండి ఏం చేశాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనం, 5, 6, 7. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. మనమైతే ఎదురు తిరుగుతాం. ఇశ్రాయేలీయులందరూ దేవుణ్ణి ఎదురు తిరిగారట, కానీ తన సొంత కుమారుడైనటువంటి యేసుప్రభు వారి గురించి చూడండి ఏమని రాస్తాను. ఇంకా చదువు. కొట్టువారికి నా వీపుని ఎవడరా కొట్టివాడు అంట ఈరోజు మనమైతే. అవునా? ఈరోజు క్రైస్తవులు అల్లరి జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. మేమంటే ఏంటో చూపిస్తాం. క్రైస్తవులు ప్రతి ఒక్కరి ఇంట్లోంచి బయటికి రావాలి అనే నినాదాలు బయటికి తీసుకొచ్చారు ఈ రోజుల్లో. కానీ ఇక్కడ చూడండి యేసుప్రభు, కొట్టువారికి నా వీపుని. ఏమంటే మనం మాట అంటేనే పడం. అవునా? నువ్వెవడో నన్ను అనడానికి, నువ్వెవడరా. కానీ యేసుక్రీస్తు కొడితే భరించాడండి. మాటలు తిడితే భరించడం కాదు, కొడితే భరించాడు, అవమానిస్తే భరించాడు, ఉమ్మొస్తే భరించాడు. వాళ్ళందరి ముందు నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఎరా నువ్వు దేవుని కుమారుడువా, ఎరా నువ్వు రాజువా, హేళన చేస్తే భరించాడండి. ఇందులో ఏమని తెలుసా? దీర్ఘశాంతము. ప్రేమ ఏం చేస్తుందట? దీర్ఘశాంతము, దీర్ఘకాలము సహించును. త్యాగం అంటే ఏంటో తెలుసా? త్యాగంలో సహనం ఉంది, ప్రేమ ఉంది, శాంతం ఉంది, దీర్ఘశాంతం ఉంది. సహోదరి సోదరులు, ఇంకా ఆయన ఏమేమి చేశాడో మనం చూద్దాం. యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకటి అయినటువంటి ఫిలిప్ గారు, ప్రభువా మాకు తండ్రిని చూపించి అదే చాలన్నారు. అప్పుడు ఈయనేమన్నారు? ఇది చాలామంది తెలియక ఈయన యెహోవాయే యేసుక్రీస్తు అనుకుంటున్నారు. ఆయన ఏమన్నారు? నన్ను చూస్తే నాలో నీకు దేవుని లక్షణాలు, దేవుడు కనిపించట్లేదా అని అన్నారు. అసలు దేవుడు అంటే ఏంటండి? దేవుడు ఆత్మ అన్నాడు. దేవుడు అంటే ఏంటి? ప్రేమ. అసలు యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చింది దేన్ని చూపించడానంటే తన తండ్రి అనేటువంటి దేవుణ్ణి ఎవరు అర్థం చేసుకోలేదు. అసలు ఆయన ఎలాంటిడో, ఆయన లక్షణాలు ఎలాంటివో, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయనలో అందరూ రోషం చూశారు, పౌరుషం చూశారు, ఆ క్రోధం చూశారు. యెహోవా కోపం, నిరంతరము కోపపడేవాడు అని అనుకున్నారు. కానీ ఆయన వాళ్ళ నాన్న అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో చూపించడానికి వచ్చాడండి. ఏమంటే దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే మొట్టమొదటే తన పిల్లలకి అన్నాడు, ఆదాము అవ్వల్ని. వాళ్ళు ఆయన చెప్పినట్టు వినలేదండి. ఇంట్లోంచి బయటికి పోండి, ఇక్కడ ఉండొద్దు అన్నాడు. కానీ ఏమండి వాళ్ళు వెళ్ళిపోయారండి, విడిపోయారు. దేవుడు పిల్లలు విడిపోయారు. ఫస్ట్ ఎవరు మాట్లాడారు చెప్పండి? ఫస్ట్ ఎవరు మాట్లాడారు వాళ్ళతో? ఈ ఆదాము అవ్వ దేవునితో మాట్లాడారా? దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడాడా? పాపం చేశాక దేవుడు మాట్లాడాడు. ప్రేమ ఉన్నవాడికి ఈగోలు, యాటిట్యూడ్లు, సెల్ఫిష్లు ఇవేముండదు. దేవుడు ముందుకు వచ్చాడు. ఆదాము ఎక్కడున్నావు? పాపం చేశాడు కానీ బాధపడ్డాడు, కానీ అతన్ని శిక్షించలేదు, బయటికి వెళ్ళిపోమన్నాడు. కానీ ఆయన దేవుడు మాత్రం వాళ్ళని విడిచిపెట్టలేదు. వాళ్ళు దేవుని విడిచిపెట్టేశారు, దేవుని దగ్గర నుంచి తొలగిపోయారు. కానీ మొట్టమొదటిగా ఆయన వచ్చి మాట్లాడాడు, ఆదాము ఎక్కడున్నావు? సహోదరి సోదరు, ప్రేమ అంటే ఇగోలికి పోయేది కాదు, యాటిట్యూడ్ చూపించుకునేది కాదు, లేదనంటే అంతరంగంలో పగంచుకునేది కాదండి ప్రేమ. ఈరోజు చాలామంది, మీ గురించి కాదు సహోదరులు, కొంతమంది సహోదరులుగా ఉన్నటువంటి వాళ్ళు, మాతో కలిసి ఉన్నటువంటి సహోదరుల గురించి చెప్తున్నాను. ఈ రోజున వాళ్ళందరూ కనబడితే నమస్కారం, వందనాలు బ్రదర్ అంటున్నారు. సామెతలు 10వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చెప్తాను, జాగ్రత్త చూడండి. ప్రేమ అంటే ఏంటో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 18వ వచనం. అంతరంగమున పగ ఉంచుకునేవాడు, చూడండి పైకి వందనాలు చెప్తూ ఉంటున్నారు, పైకి వేషధారణ చూపిస్తూ ఉంటున్నారు, కానీ లోపల ఏముందంటే ప్రతి ఒక్కడికి కనబడితే తప్పక వందనాలు సురేష్ గారు, వందనాలు మధు గారు అంటున్నారు. కానీ వాళ్ళ లోపల ఏముందనంటే పగ. సహోదరి సహోదరులారా, పగ ఏం చేస్తుందో తెలుసండి? ఒక ఆయన తన తమ్ముడిని చంపేయడానికి 400 మంది సైన్యంతో వెళ్ళిపోయాడు. ఎవరైనా ఎవరు? అశోక్ మహారాజు, అక్బర్, బీర్బల్, ఎవరు? ఆదికాండము. అంతే కరెక్టే. దేవుని సేవకులు కాబట్టి ఆయన చెప్పేస్తున్నారు, మీరు ట్రై చేయండి. ఆదికాండము వాళ్ళే 33వ వచనం మొదటి నుంచి చదువు.
యాకోబు, ఆదికాండం 33 మొదటి నుంచి. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చిచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకు 2 దాసీలకు పంచి అప్పగించాను. ఏమండి, ఎంతమందిని తీసుకొస్తున్నాడు ఏశావు? 400 మంది తీసుకొస్తున్నాడు. తన తమ్ముడు భయపడిపోయి 3వ వచనంలో 7 సార్లు సాష్టాంగ నమస్కారం పడిపోయి సమాధాన పడ్డాడండి. సహోదరి సహోదరులారా, అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఏం చేశారో చూడండి ఒకసారి. 9వ వచనం. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్నడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని. చాలండి, ఒకసారి 4వ వచనం కూడా చదువుదాం, ముందుకెళ్దాం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పుట్టుకుని వారిద్దరూ కన్నీళ్ళు. ఏమండి, పగపట్టాడు. పగ ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా? మనిషిని దూరం అయిపోయారు, బంధుత్వాలు దూరం అయిపోయింది. ఈ పగ 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 ఏమైపోయిందంటే ఒక మనిషిని చంపేంతగా, ఏ మనిషిని? సొంత తమ్ముడిని చంపేసే విధంగా ఒక్కడిని చంపడానికి 400 మందిని తీసుకొచ్చాడు. కానీ అవతల వాడు సమాధాన పడ్డాడు, తగ్గించుకున్నాడు, 7 సార్లు సాష్టాంగం చేశాడు. 2 అన్నదమ్ముల్లో కోపం పోయింది, పగపోయింది, ద్వేషం పోయింది. సహోదరి సహోదరులారా, ఈ ప్రేమను చూపించినోడు, ఈ ప్రేమను నేర్పించినోడు ఎవరో తెలుసా? దేవుడు. ఆ ప్రేమ అర్థం కాలేదు కాబట్టి యేసుప్రభువు భూమి మీదకి వచ్చారు. ఇద్దరు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చారట. ఏడ్చినప్పుడు యాకోబు అన్నాడు, అన్నయ్య, దేవుని ముఖము చూసినట్లు. ఎందుకో తెలుసా? దేవుడు అందరినీ క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. ఈ ప్రేమ సమాజానికి, లోకానికి అర్థం కాలేదే కాబట్టి యేసుప్రభువు త్యాగం చేశారు. సిలువేసినప్పుడు అందరు నిలబడి ఉన్నారు. అక్కడ భూకంపం కూడా జరిగింది. అక్కడ సైన్యాధిపతుల్లో ఒక ఆయన ఉన్నాడట. ఆయన అన్నాడట, నిజముగా ఈయన దేవుని కుమారుడు. ఎందుకన్నాడో తెలుసా? అరే, ఏమన్నా భరిస్తున్నాడే, ఏం తిట్టినా భరిస్తున్నాడే. అందరూ దూషించారు, అవమానించారు, హేళన చేశారు, బరబ్బను విడుదల చేయమన్నారు. కానీ ఇంత మంచోడిని అసలు ఎవరిని తిట్టలేదు, దూషించలేదు, అవమానించలేదు, కోప్పడలేదు. అయ్యో బాబోయ్, నిజముగా ఈయన. మన క్రియల్లో మనం భరించినప్పుడు మనం ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమించాలో తెలుసా? ఎంతగా ప్రేమించాలి చెప్పండి? గొడవ వచ్చేదాకా ప్రేమించాలా? అవతల వ్యక్తి మనల్ని మోసం చేయడానికి సిగ్గుపడేంతగా ప్రేమించాలి. తనను అప్పగిస్తున్నాడని తెలుసా యేసుప్రభువుకి? తెలుసా? రే, మీకు ఒక దొంగను పరిచయం చేస్తాను, వెళ్ళరండి రా, వీడెవడో తెలుసా నీకు అన్నాడా శిష్యులతో? ఎప్పుడైనా అసలు ఎప్పుడైనా చెప్పారంటారా? శిష్యులతో ఎన్ని సంవత్సరాలు ఆయన ఉన్నాడు? దాదాపుగా 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. అంతకుముందు ఉన్నాడో లేదో మీరు చదవండి, నాకు చెప్పండి. అన్ని సంవత్సరాల ప్రయాణం ఉంది. మనమైతే ఏం చేస్తాం? ఒరే, ఈడెవడో, ఈడు చాలా ఎదవరీడు, నీకు తెలిసాడు ఏమన్నాడు అంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15-16 వచనాలు. 26-16. ఒకటి చదువుతున్నారు, ఒకటి చదువుతున్నారు. 2 రకాల బైబిల్ ఉన్నాయా? క్షమించాం, సారీ 16 చెప్పాను కదా, ఒకసారి చూడు. 21, 22. 26వ అధ్యాయమే 21, 22 వచనాలు. 26వ అధ్యాయం 21, 22 వచనాలు. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించినని. ఇది ఎప్పుడో తెలుసా? సిలువకు ముందు 3.5 సంవత్సరాలు సైలెంట్గా ఉన్న ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమని? ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు. ఆడు ఈడే దొంగ అన్నాడా? మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు, అప్పగించండి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అంటే అర్థం ఏంటి? ఎవడికి తెలియదు. ఒకవేళ తెలిస్తే ఏమంటారు? ప్రభువా మనం చెప్పావు, ఈడే కదా, ప్రభు వాడు ఎవడో నాకు తెలుసు, యువదగడే కదా. కానీ ఎవ్వరికీ చెప్పలేదు. నాకు ద్రోహం చేస్తున్నాడు, నాకు మోసం చేస్తున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, నాతో కలిసి యాక్టింగ్ చేస్తున్నాడు, వేషధారిలో నటిస్తాడు. ఎందుకు పాట పాడారు కదా, వేషధారిలో ఉన్నాడు అని. ఏ రోజు కూడా యేసుక్రీస్తు ఆయన, మనమైతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి ఫ్రస్ట్రేషన్? ఎక్కడో ఉన్న బాధని ఇంకొకరి మీద చూపించేస్తాం, బలహీనల మీద. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఫ్రస్ట్రేషన్లో, షార్ట్ టెంపర్లో, కోపాలు ఇవేమీ
కానీ ఒక్క విషయంలో మాత్రం బాధపడ్డాడండి, కోప్పడ్డాడు. ఎప్పుడు తెలుసా? దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నప్పుడు. అప్పుడు కూడా కొరడాలు తయారు చేశాడు కానీ మనుషులను కొట్టలేదు. రోకలు చూడు బల్లలను ఎగరగొట్టేశాడు, జంతువులు బయటికి తోలాడు. చూడండి ఆయన ప్రేమలో ఏముంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి అనుకుంటా, ఒకసారి చూద్దాం. 3 నుంచి చదవండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని విధవరాలకు చేసినా, ఎంతమంది అనాథలకి హెల్ప్ చేసినా, కాల్చబడుటకు నా శరీరం అప్పగించేసినా సరే, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా సరే, చాలామంది నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇచ్చా ఉంటారు, చాలామంది థ్యాంక్స్ గిఫ్ట్ ఇచ్చినందుకు అంటారు. కానీ ఎన్ని చేసినా, కింద వచ్చిన చూడండి, ప్రేమ లేని వాడనైతే, సహోదరి సహోదరులారా మీరు ఏదైనా చేయండి, ఏ గిఫ్ట్ అయినా ఇవ్వండి, ఏదైనా చేయండి, కానీ ప్రేమ లేకపోతే ఏంటంట, నాకు ప్రయోజనం ఏంటి? ఇది నిష్ప్రయోజనం. యేసు ప్రభు వారి త్యాగం వెనుక ప్రేమ ఉంది. ఇంకా ప్రేమకు ఉన్నటువంటి లక్షణాలు ఇంకా ముందుకెళ్దాం, ఇంకా చూద్దామండి. ఇంకా చూడండి, ప్రేమ 2-3 రోజులే చాలు, ఇంకా నీతో విసిగిపోయాను, అంతకుముందు ఇలా చేసావు, అంతకుముందు ఇలా చేసావు, అప్పుడు 2-3 సార్లు, ఇది చాలాసార్లు నీ దగ్గర రిపీట్ అవుతుంది, ఇంకా చాలు అంటూ ఉంటాం కదండి మనం. కానీ చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎందుకు ప్రభు రాకడ ఆలస్యం అవుతుందంటే అక్కడ రాశారండి, ఏమనుంది? దీర్ఘకాలము సహిస్తుందంట. నా పిల్లలు మారతారేమో. ఇది ఎక్కడ ఉందో రెఫరెన్స్, నెక్స్ట్ టైం బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు మీరు చెప్పాలి. దీర్ఘకాలము సహిస్తుంది ప్రేమ. ఈ రోజున ఈ ప్రపంచంలో నిన్నే ఒక ఆర్టికల్ చదివాను, న్యూస్ చదివాను, యుఎస్ న్యూస్ పేపర్ చదివాను నిన్న. అమెరికాలో డివోర్స్, మన ఇండియాలో కూడా అలాగే తగలుతున్నారు అనుకోండి, విడాకులు కొన్ని లక్షల మంది విడాకులకి డైలీ అప్లై చేస్తూ ఉన్నారట. ఎందుకు? చిన్న మాట అంటే భరించలేకపోతున్నారు. యేసుక్రీస్తు కొడితే భరించాడు, యేసుక్రీస్తుని అవమానిస్తే భరించాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణం ఏంటంటే భరించలేకపోవడం, సహించలేకపోవడం. నువ్వు నన్ను అంటావా? నేను నా కాళ్ళ మీద నిలబడగలను, నేను ఎవరినో తెలుసా, నేనేంటో తెలుసా? ఈరోజు ప్రభువుని పోల్చి నడవాల్సిన మనం రన్ ఫర్ జీసస్, రన్ చేయక్కర్లేదు. మనం రన్ ఎందుకు? దేవుని కోసం ఆయన బాటలో నడవాలి. మీరు నడవాల్సింది తారు రోడ్డు మీద కాదు, మాదిరి ఉంచి త్రోవలో చూపించాడు, ఆ త్రోవలో నడవాలని కోరుకుంటున్నాడు. సహోదరి సార్, ప్రేమ దీర్ఘకాలము సహించును. కొట్టువారికి నా వీపుని అప్పగించి తిని, వెంట్రుకలు పెరగవేయకు వారికి నా గెడ్డము అప్పగించి తిని, నా ముఖమును చెక్కుముక్కి రాతివలే. చెక్కుముక్కి రాతి అంటే ఏంటో చూసారు ఎప్పుడైనా మీరు? ఎప్పుడైనా చాకులు కానీ ఐరన్ కానీ పదును పెట్టాలి అని అంటే చెక్కుముక్కి రాతులు ఉంటాయి, కొన్ని రాయిలు ఉంటాయి, దాని మీద గీతలు. ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యిందనుకోండి, ఏమండి ఎక్కడ తగిలింది దెబ్బఅంటే, ఎక్కడ తగిలింది అనొచ్చు. కానీ యేసుప్రభువు తగిలి, ప్రభువు నీకు ఎక్కడ తగిలిందంటే ఎక్కడ చూపిస్తాడు? ఆయనకి తగలని ప్లేస్ ఏదైనా ఉందనంటే, సహోదరి సహోదరులు చూడండి, తల మీద తగిలిన, చేతుల మీద, కాళ్ళ మీద, శరీరం మీద. ఎవరైనా చచ్చిపోయాడో లేదని ఎలా చూస్తారనంటే, ఛాతి కొట్టుకుంటుందా లేదా, అసలు గాలి పీలుస్తున్నాడా లేదని చూస్తారు. కానీ వీడు చచ్చాడా లేదని ఎలా చేశారట? బల్లింతో పొడిచారట. దానికంటే ముందుగా సిలువ వేయడానికి తన యోధ అప్పగించినప్పుడు ఒక ఆయన కత్తి తీశాడు. అక్కడ ఏం జరిగిందో చూద్దామండి, ఒకసారి చదవండి ఎవరన్నా ఫాస్ట్గా. చెవి నరికిన సందర్భం ఒకసారి తీయండి, మీలో జ్ఞానులు ఎవరన్నా ఉంటాయి. చదవాలి, మీకు దొరకట్లేదా? మార్క్స్ వార్త ట్రై చేయండి, 15 అధ్యాయం 22. మార్క్ 22, లోకి 22, క్షమించండి. లేదంటే మార్క్ 15లో కూడా ఉంటుంది చూడండి, 22లో ఉన్నా పర్వాలేదు రెఫరెన్స్. యేసు తన పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధికారులతోనూ చదవండి, కంటిన్యూ చేయండి. ఒక మాట ఉంటుందండి,
ఆ, 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 ఉమ్. వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెరగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు ఆ, వాని చెవి ముట్టి బాగు చేశాను. సార్ ఒక్కసారి ఇది చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52 నుంచి 52 నుంచి 52 నుంచి 26, 52 క్షమించాను. యేసు నీ కత్తి నీ వరలో పెట్టు. ఒరే బాబు, నేను ఇక్కడ రావడానికి భూమి మీదకి వచ్చింది చంపడానికో కత్తి తీయడానికో నా టాలెంట్ చూపించడానికో షో చేయడానికి కాదు. నీ కత్తి నీ వరలో ఉంచుము. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రి వేడుకొనలేననియు వేడుకొని నేడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే చాలండి. యేసుప్రభుని కొడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు అక్కడ ఆకాశ మండలంలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారట? 12 వ్యూహాల సైన్యం. ఒక్క మాట ప్రభువా నువ్వు అని అంతే. కొంతమంది పాలిటీషియన్స్ దగ్గర కానీ రౌడీ షీటర్ల దగ్గర కానీ అన్న నువ్వు అనన్నా మేము చూసుకుంటామన్నా అంటారు. 12 వ్యూహాల సైన్యం. ఈయన ఎప్పుడు చెప్తాడో ఒక్క మాట వీళ్ళందరినీ లేపి అవతలపడేద్దాం, చంపేద్దాం అనుకుంటే ఆయన ఏమన్నాడు? నేను కావాలనుకుంటే ఎంతమంది వస్తే 12 వ్యూహాలు అంటే ఒక్కొక్క వ్యూహం 6,000 మంది. 12 వ్యూహాలు అంటే 72,000 మంది దూతలు. అంటే ఒక్కొక్క దేవదూత 1,00,000 మందిని చంపగలిగిన సత్తా ఉంది. ఎన్ని కోట్ల మంది చంపేయచ్చండి, ప్రపంచాన్ని చంపేయచ్చు. అవన్నీ ఎదురు చూస్తున్నాడు 12 వ్యూహాల సైన్యం. ఏమన్నాడు? ప్రేమ దీర్ఘకాలము సహించను, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. సహోదరి సహోదరులారా, మనందరం ఫోటోలు దిగుతున్నప్పుడు మన ఫోటోలు మనం ఎలా ఇస్తాం? స్మైల్ ఇస్మాయిల్ స్మైల్ అంటూ ఉంటాం. కానీ మీరు యేసుప్రభు ఫోటో చూడండి, భూమికి ఆకాశానికి మధ్యలో ఎలబడుతూ ఉంటుంది. సహోదరి సహోదరులు, ఆయన క్రింద పడితే ఒకవేళ చిటికిని వీళ్ళు విరిగితే అతని ఎముకల్లో ఏది విరవకూడదనే ఆ ప్రవచనం నెరవేర్పు జరగదేమో అని భరిస్తూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు. ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత అవమానపరిచినా మాట్లాడాడు. ఇలా కాలు రెగరేసి రే నేను ఎవడనో తెలుసా అంటే అయిపోతుంది. కానీ భరించాడు, బాధలు పడ్డాడు. ప్రేమ అంటే ఏంటో తెలుసండి? భరించడం, సహించడం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఇంకా చదువుతాం చూడండి. ప్రేమ గురించి ఒక అధ్యాయం మొత్తం రాయబడిందని అంటే ఎంత గొప్పదో చూడండి. ప్రేమ 4వ వచనం, దయ చూపించును. కొంతమంది కనికరం ఉండదు. ప్లీజ్ క్షమించు అన్నా సరే, నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. కొన్ని లక్షల సార్లు అడుగుని ఉంటాను. ప్రేమ దయ చూపించను. ఏదో రోడ్డు మీద అడుక్కున్న వాళ్ళకి ఏదో ఒక పూట అన్నం పెట్టేసి నేను దయ చూపించానంటే కాదండి. మన సహోదరులతో, పొరుగు వాళ్ళతో, రక్త సంబంధికులతో, అన్యులతో మనం ఎలా మెదులుతున్నాం? ఈ రోజున ఒక క్రైస్తవుడిగా గుడ్ ఫ్రైడే చేసుకున్నారు. ఎందుకు చేస్తున్నారు? సమాధుల పండుగ ఎందుకు చేస్తున్నారు అని అంటే ప్రేమ దయ చూపించను. దయ చూపిస్తున్నామా? ఇంకా చదువు ఇంకేమనుందా? ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోప్పడదు. ఇది ప్రేమలో ఉన్నటువంటి లక్షణం. మనకు తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ ప్రేమకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే త్వరగా కోప్పడదు. ఇంకా చదువుతుంది చూడండి. అపకారమును మనస్సులో, ప్రేమ అంటే నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, ఇది కాదు. మనసులో ఉంచుకునేది కాదు. మనస్సులో ఉంచుకునేది పగ మనిషిని దూరం చేస్తుంది, చంపేస్తుంది. కానీ ప్రేమ ఏం చేస్తుందట? మనస్సులో ఉంచుకున్నదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు అన్నిటికీ తాళుకొనున్న దగ్గర పుట్టినట్లు ఏముందో చూడండి, కప్పును. ఈ రోజున పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఊరందరూ ఏం చేస్తారు? ఈ ఊరందరూ వాళ్ళ కూతురు ఇలా చేసింది, వాళ్ళ కొడుకు ఇలా చేసింది, ఇలా అంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? పిల్లల్ని కప్పుకుంటారు, దాచుకుంటారు. ఈ రోజున భార్య ఒకవేళ భర్త ఎలా చేశాడు అనుకున్న, భార్య నలుగురిని పిలుస్తుంది, మా ఆయన ఎలా చేశాడు, లేదా భార్య ఎలా చేసింది అనుకోండి 100 మందిని పిలిచి నా ఇది ఎలా చేసింది. ఇది ప్రేమ అన్నిటినీ కప్పును. ఎన్ని పాపాలు కప్పుతున్నారు మీరు? ఎంతమంది చేసినటువంటి తప్పులు కప్పుతున్నారు మీరు?
నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు అలా చేసి ఇలా చేసి, ఇది కదండి ప్రేమ అంటే. ప్రేమ అన్నిటినీ కప్పును, తాళును, కప్పును, అన్నిటినీ. నమ్మకం. చాలామంది నువ్వు అమాయకుడు రా, లేదా నువ్వు అమాయకురాలువే, నీ భర్త ఇలా మోసం చేస్తున్నాడు, వాడు ఎలా తిరుగుతున్నాడు, వాళ్ళతో తిరుగుతున్నాడు అని అంటే ప్రేమ ఏం చేస్తుందట యేసుప్రభువుకి తెలియదండి. యోధ ఏం చేస్తాడు? కానీ యోధాని ఏమిచ్చాడు? దాన్ని ఏమంటారు? సంచి ఇచ్చాడు. దేనికి? అందులో ధనం, డబ్బు, ఆ పరిచర్యకి కావలసినటువంటి ధనం పట్టే దాన్ని ఏమంటారండి, పేరు గుర్తు రావట్లేదు నాకు. ఆ సంచిని ఇచ్చాడు, అందులో డబ్బు వేయాలి. నమ్మడు. అన్నిటినీ నమ్మును. నేను నమ్మను, నేను అస్సలు నమ్మను, నిన్ను ఈ జన్మలో నమ్మను అంటూ ఉంటారు గొడవలు అయిన తర్వాత. ఇది కదండి ప్రేమ. ఆ త్యాగంలో మనకి ఏం నేర్పిస్తున్నాడు చూడండి, మనం ఎలా ఉండాలో చూడండి. ఇంకేమన్నాడు చూడండి, ముగించుకుందాం. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ అంటే గొడవ వస్తే విడిపోయేది, డివోర్స్ తీసుకుంటే విడిపోయేది, ఇబ్బంది పెడితే విడిపోయేది కాదు. ప్రేమ శాశ్వత కాలం ఉండును. పరమగీతంలో ఒక మాట రాస్తారండి, అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలవు. ప్రేమ ఎన్ని రోజులు ఉంటుందట? వారం రోజులు ఉంటుందా? 40 రోజులు ఉంటుందా? కాదండి, శాశ్వత కాలం ఉండును. ప్రవచనములు నిరర్థకం. ఏంటి ప్రవచనములు? దేవుడు చెప్పిన ప్రవచనాలన్నా నిరర్థకం అయిపోతుందంట, కానీ భాషలైనా నిలిచిపోతాయంట, కానీ ఇది మాత్రం సహోదరి సహోదరులారా, చివరి వచనం చూడండి, 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడుని నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ఏమేమిటి నిలుస్తాయట ఎప్పటికీ? 3. అందులో శ్రేష్టమైనది ఏంటంటే ఏంటి? 3: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇందులో ప్రేమ శ్రేష్టమైనదట. ఎందుకు? విశ్వాసం అంటే ఏంటి? అదృష్టమైన దాన్ని దృశ్యమైన దానిగా నమ్మడం. అంటే యేసుప్రభువు ఉన్నారో, ఆయన మన కోసం ఎలా చేశారని. ఇప్పుడు ఈ విశ్వాసము రెండో రాకడ, ఆయన చూడగానే అక్కడితో అయిపోతుంది. అది విశ్వాసం పని అయిపోయింది. ఎందుకు? అదృష్టమైన ఆయన్ని చూసేసాం, అక్కడ ఇంకా విశ్వాసం అక్కర్లేదు. రెండోది ఏంటి? నిరీక్షణ. ఇది కూడా ఆయన రాకడ కోసం నిరీక్షిస్తాం. ఇప్పుడు ఆయన వచ్చేసిన తర్వాత ఇంకా నిరీక్షణ ఏముండదు. కానీ ప్రేమ బ్రతికున్నప్పుడు, చనిపోయినప్పుడు, చనిపోయిన తర్వాత కూడా అది ఎప్పటికీ ఉంటుంది. అందుకు ప్రేమను ఏమన్నాడంటే శ్రేష్టం. ఈ ప్రపంచంలోకి ప్రేమను తీసుకొచ్చింది ఎవరు? 14వ తారీఖున ఫిబ్రవరి 14 ఎవడాడి పేరు? ఆడిగా తీసుకొచ్చింది. తాజ్మహల్ కాదు. ఎంతోమంది భార్యలను ఉంచుకుని అందులో ఒక భార్యకి తాజ్మహల్ కట్టించి సమాధుల మీద కట్టించింది. ఇది కాదు ప్రేమ అంటే. భరించడం, ప్రేమించడం, త్యాగం చేయడం, మన కొరకు బలైపోవడం, దానిని ప్రేమ అంటారు. ప్రపంచానికి ప్రేమను తీసుకొచ్చింది ఎవరనంటే యేసుక్రీస్తు. యేసుప్రభు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందో తెలుసా? ఈ ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంకైనా మీరు వెళ్ళండి, వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్పండి. నాకు ఎవడైనా తెలియదు అంటారా? ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళి యేసుక్రీస్తు ఎవరంటే యేసుక్రీస్తు ఆయన ఎవరో అంటారా? ఎవడైనా నువ్వెవడో అంటారా? మనం ఎవడో తెలుసు? ఈ ఊరోళ్ళకి, ఆ ఊరోళ్ళకి, కొన్ని జిల్లాలకి, కొన్ని మండలాలకి, కొంతమంది అయితే అంతర్జాతీయ స్వార్థికులు అంటారు. ఏంటి 3 స్టేట్లు తిరిగితే మేము అక్కడికే తెలుసు, కొన్ని 100 మందికి తెలుసు అంతే. కానీ యేసుక్రీస్తు ఏమండి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రపంచ జనాభా దాదాపు 850 కోట్లు. ఓన్లీ యేసుప్రభు వచ్చిన తర్వాత నుంచి చూసుకుంటే, పాత నిబంధనలో కాకుండా 2025 అంటే దాదాపుగా ఒక్కొక్క తరం 100 సంవత్సరాలు వేసుకున్న 25 ఇంటూ 800 కోట్లు వేసుకొని పోనీ 10,000 మినిమం 10,000 కోట్ల మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత యేసుక్రీస్తు తెలియనివాడు లేడు అని అంటే యేసుక్రీస్తు. ఏమండి, ఇప్పుడు మన ఊర్లో ఏదైనా తప్పు చేస్తే ఊరంతా పాకేస్తుంది. కానీ యేసుప్రభు వారిలో ఏ పాపము లేదు, పరిశుద్ధ ప్రేమ ఉంది. కాబట్టే ఏమండి, ఒక మనిషిని, ఒక హత్య కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నేను కూడా వాడిలాగా రౌడీ షీటర్ అవ్వాలి, నేను కూడా వాడిలాగా ఇలా అవ్వాలనుకుంటా. ఒక రేపు మేము కూడా అలా చేయాలని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రేమ అనేది ప్రపంచం మొత్తానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ప్రపంచానికి తన తండ్రి యొక్క ప్రేమని చూపించినారు ఎవరు తెలుసా? యేసుప్రభు. ఎలా చూపించారని అంటే ఆయన చేసినటువంటి త్యాగము మనల్ని విడిచిపెట్టడానికి. అందుకే యేసుప్రభు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? ఏమని? తండ్రి తెలీదా? దున్నపోతులా ఉన్నా నీకు తెలియదు అంటారు మామ. నన్ను కూడా ఎలాగ అన్నారు ఒకసారి, ఒక ఆవిడ అన్నది నన్ను, అంత పెద్ద వయసు ఉందా నీకు తెలీదు? తిట్టింది కూడా, బూత్ మాటలు కూడా తిట్టారు ఏదో. ఏమండి మరి ఇలా తెలీదా? యేసుక్రీస్తుని పొడుస్తుంటే, తిడుతుంటే, కొడుతుంటే చెంప చెల్లిమనిపించి నువ్వు ప్రవచించి ఎవడ కొడుతున్నాడు అని అన్నారు. ముళ్ళ కిరీటం పెట్టారు. నువ్వు రాజు వింటరా అని, ఇది కూడా కిరీటం అని పెట్టారు.
నువ్వు ప్రవచనాలు చెప్తూ ఉంటావు కదా, చెప్పరా అన్నారు. ఇదిగో నీకు రెల్లు చేతిలో ఏమండాలి, ఒక దండం ఉండాలి కదా, నువ్వు మహారాజు ఇదిగో రెల్లు చేతిలో పెట్టారు. ఏమైందండి అక్కడ? ఇది ఇక్కడ మన సందర్భం. అలాంటి నేను పట్టించుకోలే. ఏం చెప్పాను ఇప్పుడు? మర్చిపోయాను. అందుకు దయచేసి నాకు సహాయం చేయండి. దేని గురించి మాట్లాడాం? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదా? ఒక్కసారి తన కుమారుడి గురించి వీళ్ళందరూ చేసిన దానికి ఆయన ఒక్కసారి వాళ్ళందరూ చచ్చిపోతారు కాబట్టి, తండ్రి నాన్న సరేలే వాడు ఏదో తిట్టాడు, అలా కదరా నిన్ను మరి వాడు తిట్టాడు, సరేనన్నా పర్లేదులే, మరి నీతో వాళ్ళందరూ స్వస్థతలు చేయించుకున్నారు, భోజనాలు తిన్నారు, చేపలు తిన్నారు, రొట్టెలు తిన్నారు నాన్న, మరి ఎలా అన్నా నాన్న పర్లేదులే నాన్న, వాడికి తెలియదు నాన్న. తెలియకపోవడం ఏంటారో, ఒక్కొక్కటి దున్నపోతులా ఉన్నాడు, ఒక్కొక్కటి వయసు చూడాలి ఎలా ఉన్నారో. 22వ కీర్తనలో మీరు తీయక్కర్లేదు కానీ చూడండి, గురుపోతు కొమ్ముల వల్ల వాళ్ళందరూ నా చుట్టూ సింహాల వల్లే ఉన్నారు, గురుపోతుల వల్లే ఉన్నారట. మరి ఇలా ఉన్నారు కదా నాన్న. లేదులే నాన్న, మరి ఏమి చేయుచున్నారో క్షమించడం అండి ప్రేమ అంటే. ఇస్కరీతు యోధాగాడు మోసం చేశాడని ఏం చేశాడు? ఆయన చంపాడా లేదా అవమానించాడా, తిట్టాడా? ఊరి పెట్టుకుని వెళ్ళిపోయాడు. అమ్మో ఇలాంటి వ్యక్తినా, ఇందాక చెప్పాను కదా ఒక వ్యక్తిని ఎంతలా ప్రేమించాలంటే, అమ్మో ఇలాంటి వ్యక్తినే నేను ఎలా అనుకున్నది, ఇలాంటి వ్యక్తినే నేను అప్పగించింది అని వెళ్ళిపోయాడండి. యేసుప్రభు వారు ప్రేమ చూపించడం అంటే ఏంటంటే త్యాగం. ఏం త్యాగం చేశాడు చెప్పండి? మీరైతే ఏం త్యాగం చేస్తారు? ఏం త్యాగం చేశాడు ఆయన? ప్రాణం పెట్టాడు. ఇజ్రాయేలీలు అంటే అసలు యేసుప్రభు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అసలు చరిత్రని తిరగరాసిందే ఆడెవడో అంటున్నాడు. అసలు BC AD అని లేవట. ఈరోజు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే ఈరోజు ఏ రోజు రా బాబు, ఏ టైం రా బాబు, మీటింగ్ ఎప్పుడైనా అంటే ఖచ్చితంగా బిఫోర్ క్రైస్ట్ అని ఎన్నో డొమిని, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని చచ్చినాడు. ప్రపంచ చరిత్రని తిరగరాశాడు. ఎందుకు తెలుసా? కేవలం త్యాగం వల్ల. అసలు ఇజ్రాయేలీలు ఎక్కడ ఉంటారు? అసలు యేసుప్రభు ఎక్కడ ఉంటారో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 12వ వచనం. ఎక్కడ అసలు ఇజ్రాయేలీలు అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు? యేసుప్రభు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా ప్రభావితం చేశాడు ప్రపంచాన్ని, కొన్ని మాటలు చెప్పి ముగించుకుందాం. 38 యెహెజ్కేలు 38:12. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా అరే 38:12 చదువు అది వారిని దోచుకుని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీద. ఇప్పుడు ఒక రాజు ప్లాన్ వేసాడు, వాళ్ళ మీదకి వెళ్ళిపోతాను, నేను యుద్ధం చేస్తాను. ఎవరాల్లో? భూమి నట్ట నడుమ నివసిస్తున్నారని. మీరు వరల్డ్ మ్యాప్ చూడండి, ఇజ్రాయెల్ ఎక్కడ ఉందో, అందులో బెత్లెహేం ఎక్కడ ఉందో చూడండి. భూమికి నట్ట నడుమ నివసిస్తున్నారట. ఎవరు? ఇజ్రాయేలీలు. ఆ ఇజ్రాయేల్ నుంచి వచ్చినటువంటి వాడే యేసుప్రభు. ఈ భూమి నట్ట నడుమ నివసిస్తున్నటువంటి ఈయన ఈ ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల, ఏమంటే ఇండియా ఎక్కడ ఉందండి, ఇజ్రాయేల్ ఎక్కడ ఉందండి, చైనా ఎక్కడ ఉందండి, ఎన్ని దేశాలకి ప్రభావితం అయిపోయి వెళ్ళిపోయినంటే ఆయన ఒక కళ్ళారా చూశారు. అందుకే యోహాను గారు రాశారు, ఏమని రాశారు? మేము కన్నులారా దేనిని చూచితమో, దేనిని నిదానించి తాకితమో యేసుక్రీస్తు. అమ్మో మనందరి కోసం, మా కోసం ఆయన ఎప్పుడు. చదువుదాం ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, లేదంటే పేతురు గారు రాసినటువంటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2:20. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? ఎవడన్నా తప్పు చేస్తే దెబ్బలు తింటే ఓకే, తప్పు చేశాడు కాబట్టి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే. ఒక క్రైస్తవుడు ఎందుకు పిలువబడ్డాడు తెలుసు? నేను ఎందుకు పడాలండి? వాడు నన్ను అనడం ఏంటండి, నేను ఎందుకు చేయాలండి అని అంటే చెప్తున్నాడు, తప్పిదానికై దెబ్బలు తింటే పర్లేదు, కానీ మేలు చేసి కూడా దెబ్బలు తింటున్నారు ఈరోజు మీరు. తింటే ఒకవేళ ధన్యులండి. మీ మీద అవమానాలు వస్తున్నాయా? అయితే ధన్యులు. చదువు కంటిన్యూ చేయి. క్రీస్తు కూడా ఏమన్నా ఆయన బాధపడాల్సిన అవసరం ఏముంది? మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు, రన్ ఫర్ జీసస్ కాదు, తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను.
ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. ఇక్కడ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి, నేను బైబిల్ చదివి కొత్తలో దేవునికి వాళ్ళందరినీ అప్పగించాను అనుకున్నాను, కానీ చూస్తే తనకి తాను అప్పగించుకున్నాడు. మనమైతే ఏం చేస్తాం, దేవా ఈ మధుగడి నాకు ఎలా చేశాడు, పలానా సురేష్ గడి ఎలా చేశాడు, నీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. యేసుక్రీస్తు అలా చేయలేదట. దూషింపబడి దూషింపక, వాళ్ళని ఏమన్నా వాళ్ళు తిట్టారు, కొట్టారు, హింసించారు, అవమానించారు. సహోదరి సహోదరులారా, ఆయన ఏం చేశాడంటే దూషించలేదట. ఏం చేశాడట, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపముల మ్రాను మీద మోసుకొని పోయాను. మనం చనిపోవాల్సిన ప్లేస్లో, మనం నరకానికి వెళ్ళాల్సినటువంటి ప్లేస్లో, మనం శిక్ష పొందాల్సినటువంటి ప్లేస్లో ఎవరు నిలబడ్డారు అని అంటే యేసు ప్రభువు వారు నిలబడ్డారు. ఆ రోజు బరబ్బా దగ్గర కూడా ఆయన నిలబడ్డాడు. బరబ్బా విడుదల చేయబడ్డాడు. బరబ్బా కంటే వేషధారులు మనం. బరబ్బా అంటే చేసినవి అందరికీ తెలుస్తున్నాయి, మనం చేసినవి ఎవరికి తెలియదు. అంతకంటే డేంజర్ ఉన్నాం. మనల్ని విడిపించడానికి యేసు ప్రభువు వారు త్యాగం చేశారు. ఆ త్యాగం ప్రపంచానికి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అంటే మదర్ తెరీసా అని. ఆవిడ పేరు ఏం పేరు? మదర్ తెరీసా కాదు, ఆవిడ పేరు తెరీసా. మదర్ అని ఎందుకు అన్నారు? ఇంటర్వ్యూ చేశారు, అది యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి. అమ్మ ఏంటి నువ్వు ఆ కుష్ఠరోగులను ఎలా పట్టుకుంటున్నావు అంటే ఆ తల్లి చెప్పినటువంటి సమాధానం ఏంటి తెలుసా? అయ్యా, ఇక్కడ కూడా కొంతమంది, మీరు చాలామందికి కుష్ఠరోగులకు కానీ రోగులకు కానీ స్థానిక సంఘం మరి ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది అలా చేశారట, చేస్తున్నారు కూడా. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన నేను చాలా సంతోషిస్తున్నాను ఆ కార్యాలను బట్టి. ఆవిడని అడిగితే మదర్ తెరీసా అన్నది, ప్రతి రోగిలో నా ప్రభువుని చూసుకుంటున్నానండి. ఈరోజు పొరుగు వానిలో, పొరుగు అట్లీస్ట్ క్రైస్తవంలో నువ్వు క్రీస్తుని చూస్తే వాడిని మాటలతో హింసించవు, దూషించవు, అవమానించవు, హేళన చేయవు. లోకాన్ని ప్రభావితం. మహాత్మా గాంధీ, గాంధీజీ పేరు గాంధీయే, గాంధీజీ గారి పేరు గాంధీయే. మహాత్మా అని ఎందుకు పిలిచారు అంటే మనుషులందరూ ఆత్మలని తెలుసు. మహాత్మ అంటే గ్రేట్ అని ఎందుకు అన్నారు అని అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమని? గాంధీ గారు ఓ చెంప మీద కొడితే ఇది గాంధీ గారు అన్నారా? చిన్నప్పటి నుంచి మనం అందరం నేర్చుకున్నది ఏంటి? ఇది గాంధీ గారు అన్నారు, గాంధీ గారు అన్నారు. గాంధీ గారు అన్నారా? గాంధీజీని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి మాట ఎక్కడి నుంచి? యేసు ప్రభువు అని. యేసు ప్రభువు ఏమన్నారు? నీ కుడి చెంప మీద కొడితే, అప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు ఇది యేసుక్రీస్తు కాదు, ఈయనే సొంతంగా రాశాడు అనుకుని. మీరు మహాత్ములు సార్. ఒక ఆర్డినరీ పర్సన్ని మహాత్ముడిగా చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే యేసుక్రీస్తు. ఎందువల్ల తెలుసండి? ఆయన త్యాగం. ఈరోజు అందరూ బయట ఉన్న వాళ్ళందరూ మనల్ని తిడతారు, కానీ యేసుక్రీస్తుని ఎవరు తిట్టలేరు. అంటే దూషించి వాళ్ళ దుర్మార్గులు ఉన్నారులేండి. ఈరోజున ఎందుకు యేసుక్రీస్తుని ఏమనలేరు అని అంటే వాళ్ళందరికీ కూడా చాలామందికి తెలుసు ఆయన చేసినటువంటి త్యాగం. మీ యేసుక్రీస్తు సిలువలో భరించాడు కదయ్యా. ఇలాంటి క్రైస్తవ్యాన్ని, ప్రేమ చూపించే క్రైస్తవ్యాన్ని అంతమొందించేద్దామని అనుకున్నారు. అండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇది క్రైస్తవ్యం? 2025 సంవత్సరాల నుంచి ఎవడన్నా ఏమైనా ట్రై చేయగలిగాడా అని అంటే దీనికి నాశనం అనేదే లేదు సహోదరి సహోదరి. ఎవరంటే యేసు ప్రభు స్థాపించినటువంటి రాజ్యం, అదే క్రీస్తు సంఘం. సహోదరి సహోదరులారా, మన ఎదుటివారిలో క్షమించాలి, ప్రేమించాలి, గుడ్ ఫ్రైడేలు చేయాలి, ఎస్టర్ చేయడం, యాక్టింగ్. ఈరోజు అంత పాటలు ఏమంటో తెలుసండి? ఈరోజు బాసిల్లోని సిలువలో రకరకాల పాటలు పాడేసి ఏడ్చి గుండెలు బాదుకొని ప్రభువా మా కోసం యేసుప్రభు ఏమన్నారు? మీకు నిజంగా దుఃఖం వస్తే సంతోషం. ఏమన్నారు యేసుప్రభు? అమ్మా నా గురించి వద్దులే కానీ నీ యాక్టింగ్ ఆపి ముందు నీ బ్రతుకు, నీ పిల్లల బ్రతుకు చూడు, లేదంటే రేపొద్దున నరకానికి వెళ్ళిపోతాం. సహోదరి సహోదరులారా, గుడ్ ఫ్రైడేలు ఈస్టర్లో చేయడం కాదు. దేవుడు కోరుకున్న పండుగ ఏదనంటే ప్రభువు వల్ల, అది దేవుడు కోరుకున్నటువంటి పండుగ. అందులో ఏం చేయమని ఆయన మరణం వచ్చే వరకు ప్రచురించమంటున్నాడు. ఏం ప్రచురించాలి? ఆయన గురించి ప్రచురించాలి. ఆయన గురించి ఏం ప్రచురిస్తాం? ఆయన త్యాగాన్ని గురించి ప్రచురించింది, ఆయన ప్రేమను గురించి ప్రచురించింది. తిడితే పడ్డాడు, కొడితే పడ్డాడు, అవమానిస్తే పడ్డాడు, దూషిస్తే పడ్డాడు, సిలువేస్తే పడ్డాడు, సమాధి చేస్తే పడ్డాడు. సహోదరి సోదరుల, మరణము ఆయనను బంధించుట అసాధ్యం. యేసు ప్రభువారు పుట్టుకని ఎంతోమంది ఆపేద్దాం అనుకున్నారు, హేరోదు లాంటి వాళ్ళు, హేమాహేమీలు. ఎవడో ఆపలేకపోయాడు. ఆయన మరణాన్ని ఆపేద్దామని ట్రై చేశారు. సాతాను కూడా ట్రై చేసింది. ప్రభువానికి ఇది జరగకుండా కాకనంటే సాతాను వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆయన మరణాన్ని కూడా ఎవడో ఆపలేకపోయాడు.
ఆయన పునరుత్థానాన్ని కూడా ఎవ్వడూ ఆపలేకపోయాడు. ఈరోజు క్రైస్తవ్యాన్ని కూడా ఎవ్వడూ ఆపలేడు సహోదరి సహోదరులు. ఎప్పుడో తెలుసా? మనం అందరం కలిసి క్రీస్తు ప్రేమను చూపించినప్పుడు. మొన్న రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలో, అంతకుముందు గ్రహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి సేవకులు ఒరిస్సాలో సేవ చేస్తున్నప్పుడు ఆయన పిల్లల్ని, మగ పిల్లల్ని కారులో ఏం చేశారండి? తగలబెట్టేశారు. వాళ్ళ వైఫ్ ఏమన్నది? అసలు రూల్ ప్రకారం ఏం చేయాలి? ఉరిశిక్ష చేయాలి, కానీ క్షమించేయండి, మా దేవుడు అదే నేర్పించాడండి అన్నారు. ఈ రోజున అలా విడుదల చేయబడినటువంటి ఖైదీల్లో ఒక ఆయన సేవకుడిగా పనిచేస్తున్నాడు. సిగ్గుపడ్డారు వాళ్ళు. అయ్యో, ఇలాంటి వ్యక్తులనా మేము మోసం చేసింది, ఇలాంటి వ్యక్తులను మేము చంపేసింది, ప్రాణభిక్ష పెట్టినట్టు వీళ్ళ క్రైస్తవులు అనుకున్నాడు. మనం ప్రేమించినటువంటి ప్రేమ ఎదుటివాడి మనస్సుని, ఈరోజు మనం మారింది మతం కాదు, మతం మారాడు కాదు, మనకి ఏం మారుతుంది? మనస్సు మారుతుంది.